హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా అక్క వాళ్ళు అయితే వచ్చినుండే అన్నట్టు. చాలా రోజుల తర్వాత వచ్చిర్రు. కొత్త ఇంట్లోకి వచ్చినాక ఒక 3 మంత్స్, మేము వచ్చి 3 మంత్స్ అవుతుంది. కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు వచ్చిందంటే ఇంక మళ్ళీ ఇప్పుడే వచ్చిర్రు అన్నట్టు. అయితే మా అక్క వాళ్ళకి 2 పాపలను ఒక బాబు అన్నట్టు. ఫస్ట్ పాపలు 2, దాని తర్వాత బాబు. అయితే 2 పాపలకు చెవులు కుట్టిస్తున్నారు. ఇంకా బాబుది ఫస్ట్ బర్త్డే అన్నట్టు. అయితే షాపింగ్ కోసం అయితే వచ్చిర్రు అన్నట్టు. వచ్చిన తర్వాత పిల్లలకి కొంచెం కొంచెం అన్నం తినిపించేసి వచ్చేసరికి సాయంత్రం అయింది. 5:30 అట్లా అయిపోయింది అన్నట్టు. ఇంకా షాపింగ్ అప్పుడు పిల్లలందరూ ఇక ఆకలి అయితే ఉండరు కదా, ఆగలేరు కదా, అందుకని చెప్పి ఇంకా కొంచెం కొంచెం అన్నం అయితే తినిపించి తీసుకెళ్దామని అందరికైతే తినిపించేస్తున్నాం పిల్లలకి. చూడండి, మా అయ్య అనుకున్నాను మా అక్క వాళ్ళ సెకండ్ పాపకి జస్ట్ 21 డేసే డిఫరెన్స్ అన్నట్టు. ఇక అందుకు సేమ్ ఏజ్ కదా, అప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే తిట్టుకుంటారు, ఏడుస్తారు మళ్ళీ. అంటే ఇక మస్తు ఇక కలిసి ఉంటారు జాంజిగిరిలాగా. బయటికి పోతే మాత్రం అసలు ఒకళ్ళొకళ్ళు అసలు ఇడిచిపెట్టను కూడా ఇడిచిపెట్టారు. ఇద్దరు మంచిగా ఉంటారు. కాకపోతే మా అయ్యనైనా ఒక్క వస్తువు ముట్టనియడు ఆమెని, ఆమెదైనా మా అయ్యని ముట్టనియదు. కానీ బయటికి పోతే మాత్రం ఇద్దరు మంచిగా ఉంటారు. ఎవరు విడదీయని బంధం లాగా ఉంటారు అన్నట్టు. ఇప్పుడైతే మేమందరం రెడీ అయిపోయి షాపింగ్కి అయితే వెళ్తున్నాం. ఈ అక్క వాళ్ళ 2 పాపలకి, బాబుకి, ఇంకా అక్కకి శారీ అవన్నీ అయితే కొనడానికి అయితే బయటికి వెళ్తున్నాం అన్నట్టు. 2 పాపలది ఒకటేసారి చెవులు కుట్టించేసి బాబుది కూడా ఫస్ట్ బర్త్డే చేస్తే ఫంక్షన్ కూడా కలిసిపోతుంది కదా అని చెప్పేసి అయితే ఆలోచించి ఒకటేసారి చేస్తున్నారు. ఫంక్షన్ అయితే మంచిగా చేస్తారు, పెద్దగా. అయితే ఫస్ట్ క్లాతులు పాపలకి పట్టు జాకెట్ను మన గాగ్రాలాగా ఉంటుంది కదా, అదైతే కుట్టిద్దామని క్లాత్ స్టోర్కి అయితే వెళ్ళినుండే ఫస్ట్. అయితే అక్కడ అసలు క్లాతులు అసలు ఏం మంచిగా లేవు. అయితే బాగానే ఉన్నాయి కానీ మంచి ఇద్దరికి సెట్ అయ్యేటట్టు అట్లా అనిపించట్లే అన్నట్టు. ఒక 2-3 స్టోర్స్ అయితే తిరిగినాం, మ్యాచింగ్ సెంటర్లు. ఇక దాని తర్వాత ఒక శారీ తీసుకొని డైరెక్ట్ మనం ఇద్దరికి గుట్టిచ్చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి తర్వాత ఆట వచ్చి మళ్ళీ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళినుండే. ఇది కరీంనగర్లో కమల్స్లో అయితే పోయినుండే. అక్కడ పోయినప్పుడు అయితే తీసుకున్నాము. ఆడ షాపింగ్ మాల్కి పోతే వాళ్ళు మాకు చూపించేది తక్కువ, మా పాపని ఎత్తుకునేది ఎక్కువ ఉన్నది. అందరు ఎత్తుకున్నాడు, ఆమెని చూస్తున్నారు. అక్కడ చూపించేటోళ్ళు అయితే ఇక కొంచెం క్యూట్గా ఉన్నది కదా, ఇంకా ఆమెనే చూస్తూ ఉన్నారు. ఇక చాలా షాప్స్ తిరిగినాము. ఇక అప్పటికే 10 అయ్యింది. ఇక శారీస్ అయితే 2 తీసుకున్నాము. పాప వాళ్ళకి ఒకటి, ఇక మా అక్కకు ఒక శారీ అన్నట్టు. ఇక నైట్ వచ్చి వంట చేస్తున్నాము. వ్లాగ్ తీసే అంత టైం కూడా లేకుండే. పిల్లలు అప్పటికే ఆకలని ఏడుస్తున్నారు. ఇక మా ఆయనకి జ్వరం వస్తుందని చెప్పి మేమేమో వారికి ఇడ్లీ కావాలని చెప్పి తీసుకొచ్చేలోపే మా అక్క వాళ్ళు చికెన్ తీసుకొచ్చేసారు అన్నట్టు. ఇక అప్పటికే నేనైతే వచ్చి ఇక తొందర వంట చేసేస్తుండే. ఇక అందరు ఆకలి మీద ఉన్నాం. అప్పటికే 10:30 అయింది కదా ఫ్రెండ్స్. ఇక అందరు పిల్లలు అయితే ఆగలేరు కదా, అంత ఆకలితోని. ఇక అయ్యాన అయితే కొంచెమే తిన్నాడు, అప్పుడు జ్వరం వస్తుండే వానికి. ఇక పిల్లలకైతే కారిబూటి వేసి మాకైతే చికెన్ కర్రీ చేసినుండే. ఇక చపాతీలను వేడన్నం చేసినాం. మేమైతే తినేస్తున్నాము. వాళ్ళు ఇద్దరిగా ముచ్చట పెట్టుకొని కొంచెం ఇక డ్రింకింగ్ చేసుకుంటూ తింటున్నారు. అక్కడ మేమిద్దరం అయితే తినేస్తున్నాము. ఇక ఇది మార్నింగ్. ఈ మార్నింగ్ కూడా ఇంకా చాలా షాపింగ్ ఉన్నది. ఇక మ్యాచింగ్ గాజులు అవన్నీ కొనాలి కదా అని చెప్పేసి, మళ్ళీ కుట్టియడానికి వేయాలని చెప్పేసి ఇక తొందర రెడీ అయ్యి డైరెక్ట్ వంటనైతే చేసేస్తున్నా. పెసరపప్పును, దోసకాయ పచ్చడి, అన్నము. ఇక పిల్లలందరూ కొంచెం పప్పు ఉంటేనే మంచిగా తింటారని పప్పే చేసిన. ఇక మేమైతే రెడీ అయ్యి వెళ్తున్నాము. నేను ఇక మా ఆయన మీద జోక్ చేస్తున్నాను. నాకైతే డైమండ్ నెక్లెస్ కొనిస్తున్నాను మా ఆయన వేయాలని. అంటే గోల్డ్ అంతా బ్యాంకులో ఉంది ఫ్రెండ్స్. ఇల్లు కట్టినాం కదా, ఇల్లు కోసం అని చెప్పేసి గోల్డ్ అంతా కూడా బ్యాంక్లో పెట్టినుండే. అయితే ఫంక్షన్స్కి పెట్టుకోవడానికి ఏం లేవు. అయితే నాకు డైమండ్ నెక్లెస్ కొనిస్తున్నారంటే అవును 1 గ్రామ్ది కొనిస్తున్నా అని జోక్ చేస్తున్నారు. ఇక అందరం రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము. ఇక అంతా అందరి స్నానాలు మేము తినేసరికి 1 అయిపోయింది. ఎండ బాగా కొడుతుండే. ఒకరోజు ఎండ ఉంటుంది, ఒకరోజేమో ఇది వర్షం పడుతున్నట్టు ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఏ రోజు ఎట్లుంటుందో కూడా అసలు అర్థమవుతలేదు. ఏ పిల్లలందరినీ రెడీ చేసి మేము రెడీ అయ్యి పోయేసరికి చాలా మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా వాళ్ళ ఈవినింగ్ వచ్చేసరికి అయితే నైట్ అయిపోయింది. ఇక అసలు అన్ని షాప్స్ తిరిగి, అంటే మనకు నచ్చినవి కొనాలంటే ఒక దగ్గరనైతే నచ్చదు కదా ఒకసారి చూడంగానే. ఒక 2-3 షాపులు తిరిగి అన్నీ చూసి, పాపకు కూడా 2
2 క్లాతులు తీసుకున్నా ఫంక్షన్ కోసము. ఇంకా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, దానికోసం అయితే పాప కోసం అయితే 2 క్లాతులు తీసుకొని ఉండే. ఇక మా బాబుకి బర్త్డే బాయ్కి బట్టలు సెట్ చేస్తుండే అన్నట్టు ఇక్కడనైతే. ఇక మా పిల్లలు అయితే ఒకటే అల్లరి. ఆ షాపింగ్ మాల్ షాక్ అయ్యి, నువ్వు ఏంది మీ పిల్లలకి ఇంతగానో అల్లరి చేస్తున్నారు అసలు అది ఇదని చెప్పేసి. ఏ పిల్లలు అంటే అట్లనే ఉంటారు కదా అని చెప్పి వాళ్ళు చూడండి అక్కడ పాటలు పెడతారు కదా, దాని మీదనైతే డ్యాన్స్ అయితే చేస్తున్నారు. అక్కడ ఇంకొక వేరే కస్టమర్ కూడా వస్తే వాళ్ళ బాబు స్వీట్ తింటున్నాడని వీళ్ళు చూసి ఇక వీళ్ళకి కూడా స్వీట్స్ అయితే ఆ బాబు పడి ఒకటే ఏడ్చుడు కాదు అసలు, మస్తు ఏడుస్తున్నాడు. అయ్యో స్వీట్ తింటున్నాడు. మా అయ్యనేమో అట్లనే ఎగురుకుంటా అక్కడ ఉన్న అద్దంకి గీక్కున్నాడు, చేతికి ఒకటే బ్లడ్ వచ్చాడు. ఇక బర్త్డే బాయ్ కోసం అయితే ఒక సూట్ తీసుకున్నాము, ఇంకా ఒక డ్రెస్ అయితే సెట్ చేస్తున్నాం అన్నట్టు కుట్టియడానికి. మన 2 డ్రెస్సెస్ అయితే ఉండాలి కదా, వాళ్ళకి కంఫర్ట్ని బట్టి వేసుకుంటారు బర్త్డే రోజు. ఇక షాపింగ్ అంతా అయిపోయింది. వెళ్ళకండి అని అంటే ఇంక వెళ్ళిపోయారు మా అక్క